నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకుమాన శంకరిని 107వ వర్ధంతి సందర్భంగా మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. తెనాలి మండలం కటవరంలో జరిగిన హత్య కేసులో 9 మందిని అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. నవరత్నాలు మేనిఫెస్టో అమలులో సీఎం జగన్ విఫలం ఆరోపించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి షరాఫ్ బజార్లోని సోచల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్యం అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి పండితులు జస్టిస్ జ్యోతిర్మయికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ జ్యోతిర్మయి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు భాగవతుల శివసుబ్రహ్మణ్యం, ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డిలు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు మేనిఫెస్టో పాదయాత్ర హామీలు 85% అమలు చేయడంలో జగన్ విఫలం చెందారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సందర్భంలో ఎవరు అడిగితే వాళ్లకు నేను వస్తున్నా, నేను చూస్తున్నా, నేను వింటున్నా అని శుష్క వాగ్దానాలు చేశారని, నవరత్నాలు పేరుతో పేదలను మోసం చేశారని, 2024 ఎన్నికల్లో వచ్చే ముందు 100% హామీలు పూర్తి చేస్తామని చెప్పారు. జగన్ హామీలు 100కి 100% అమలు ఏమి చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన హామీల్లో అమలు కాని హామీలు ఎన్ని ఉన్నాయో పుస్తక రూపంలో విడుదల చేయడం జరిగిందని ఆలపాటి పేర్కొన్నారు. అధికారమే ధ్యేయంగా పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలు జగన్ చేశారని విమర్శించారు. జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని చెప్పారు. ఉల్లిగడ్డకు బంగాళదుంపకు తేడా తెలియని ముఖ్యమంత్రి పాలనలో ఉండటం మనం చేసుకున్న దౌర్భాగ్యం అన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని, టీడీపీ పార్టీ గేట్లు ఎత్తితే వైసీపీ నాయకుల చేరికకు మేము కొట్టుకుపోయేటట్లు ఉన్నామని ఆలపాటి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలను మార్చడం కాదు, నువ్వే పనికిరావని త్వరలో ప్రజలు తీర్పు చెప్పబోతున్నారని ఆలపాటి చెప్పారు. ఈ రోజున 730 హామీల్లో అమలైనవి 3%, 21 మాత్రమే అమలైనవి. పాక్షికంగా అమలైనవి 12%, అంటే 88. మొత్తం ఆ అమలు కాని 730లో 621 ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మద్యపాన నిషేధం చేయకపోతే 2024లో మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు. మాట తప్పను, మడవం తిప్పను అన్నాడు. నేను వస్తున్నా, నేను చూస్తున్నా అన్నాడు. దీనికి అర్థం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2020 నవంబర్కి అన్నాడు, 21 నవంబర్ అయిపోయింది, 22 నవంబర్ అయిపోయింది, 23 నవంబర్ అయిపోయింది.
24 ఎన్నికలకు వెళ్ళిపోతా ఉన్నాం. 1% చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి పోలవరం పనుల నిమిత్తం దానికి మించి 1% అయినా సరే నువ్వు నిర్మాణం జరిగిందా పోలవరం ప్రాజెక్టులో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేయకపోగా రివర్స్ టెండర్ల పేరుతో మోసం దగా చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని మోసగిస్తూ ఈనాడు ఏదైతే ఈ యొక్క గోదావరి నది మీద పోలవరం అనే భారీ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఎవరైతే నిరాశ్రయులు చెందారో రైతులు కానీ అక్కడున్న ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి రీహాబిటేషన్ స్కీమ్ని అమలు చేయలేనటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. రైతాంగాన్ని పండగగా మారుస్తా అన్నావు, వ్యవసాయాన్ని పండగ చేస్తా అన్నావు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తా అన్నావు. ఏ దామాషాలో అభివృద్ధి చేసావు, ఎక్కడ అభివృద్ధి చేసావు? స్వామినాథ్ కమిషనా, లేకపోతే జైతీ ఘోష కమిషనా, రాధాకృష్ణ కమిషనా, ఏ కమిషన్ని ఆధారంగా చేసుకొని రైతాంగానికి సహాయపడే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో నిర్వహించావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నావు, ఉన్న పరిశ్రమలు తరలిపోయినాయి. ఏ అంశాల గురించి అయితే నువ్వు మాట్లాడావు ఎన్నికల ముందల, ఆ అంశాలని అమలు చేయలేక అరాచకాన్ని సృష్టించడానికి అవినీతి పరుడు అయినటువంటి నువ్వు, 19 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి నువ్వు, 17 కేసులు పెట్టబడినటువంటి నువ్వు, 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేయించుకోబడ్డటువంటి నువ్వు ఇవాళ అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నిర్బంధించి రిమాండ్లో పెట్టించినటువంటి అవినీతి చక్రవర్తివి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మనం చేస్తాం. 23 హామీలకి 0. మీరు చేసింది ఏంటంటే 0. మన లోకల్కి తెలుసో తెలీదు, ఒక్కోసారి పుస్తకం చూసి చదువుకోమనని. ఏదో విగ్రహాలు కడతా ఉన్నాడు, రోడ్డు దాని ముందర ఉన్న రోడ్డు మీద తట్ట మట్టేయలేనటువంటి ఆయన విగ్రహాలు కడటానికి ఎవరు డబ్బండి అది? నువ్వు వేసిన రోడ్డు మీ నాయన సమాధికి, నీ ఇంటికి రోడ్డు, నీ కాలేజీకి రోడ్డు, అంగన్వాడీలు స్ట్రైకు, మున్సిపల్ వర్కర్ స్ట్రైకు, నువ్వు పెట్టుకున్నటువంటి హానరీ వాలంటీర్లు ఈ రోజున నువ్వు ఇచ్చే జీతం చాలదయా, నువ్వు ఇచ్చే జీతపత్యం అనేది కనీస వేతనానికి కూడా చాలా దూరంలో ఉందయా, మమ్మల్ని చూడమని చెప్తా ఉంటే కనికరం లేకుండా ఎవరైతే వారి యొక్క ఆలోచనల్ని అక్షర రూపంలోనో మాటల రూపంలో పెట్టి అడిగితే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి క్రూరమైనటువంటి మానవత్వం లేనటువంటి ప్రభుత్వాన్ని పాలకులు మీరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారి యొక్క విదేశీ విద్యకి ఉన్న పేరుని తీసేసి మీరు చాలా గొప్పగా చదువుకున్నారని చెప్పి ఆయనకంటే గొప్ప విద్యాధికులని, జ్ఞానవంతులని, విజ్ఞానవంతులని చెప్పి పేరు పెట్టుకున్నటువంటి మీరు మీకు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఎందుకు ఉంటుందని చెప్పి మీకు మనం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ సహజ వనరుని కూడా మిగల్చకుండా దోచుకుంటా ఉన్నారు. ఎందుకు జగన్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారంటే ప్రజలు, ఇంకా నువ్వు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక దోణెలు, ఇసుక దిమ్మెలు, ఇసుక కొండలు నిర్మించట్లేదని చెప్పి ఇంకా దారి పొడుగుతా కొండలు నిర్మించాలి కదా, అక్కడక్కడ నిర్మిస్తున్నావు, మిగతా చోట కూడా నిర్మించడానికి నువ్వు కావాలయ్యా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. వ్యవసాయాన్ని నష్టం చేస్తున్నావు కాబట్టి వ్యవసాయానికి ఇక లాభం ఉండదని చెప్పి నీ హయాంలో ఇక నష్టమే కొనసాగించేలాగా వ్యవసాయాన్ని పూర్తిగా ముంచేస్తావు కాబట్టి ఇంకా ఏదన్నా కాస్త కూస్తో తేలి ఉన్న వాళ్ళని ముంచడానికి మళ్ళీ నిన్ను కావాలనుకుంటున్నారు జగన్ గారు. ఎవరి రాజధాని అది? ప్రజా రాజధాని, రైతుల యొక్క త్యాగంతో ఏర్పడినటువంటి రాజధాని. ఎక్కడ కూడా సమస్త ప్రపంచంలో 190 దేశాల్లో ఇలాంటి రాజధాని ఏర్పరిస్తే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి రాజధానిని తుత్తి తినేలు చేస్తూ ఉంటుంటే మీరేం శాసనసభ్యులే? కనీసం ఇది న్యాయం కాదని చెప్పి మాట్లాడటానికి కూడా మీకు దమ్ము లేకపోతే మీరేంది మా మీద ఎలగబెట్టేది? ప్రజలకు సమాధానం చెప్పాలా? రేపు మీరు ఎన్నికల్లో ఎందుకు రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తూ ఉంటుంటే మీరు మాట్లాడలేకపోయారని చెప్పి అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి మేము కూడా మీకంటే దేనికయ్యా మీరు అనేది? మేము కూడా మీకంటే దేనికి? మీకు మున్సిపల్ వర్కర్సు, మున్సిపల్ స్టాఫు ప్రాణాలకు తెగించి ప్రజల్ని కాపాడే దాంట్లో వాళ్ళు పోరాటం చేసి కోవిడ్ని జయించినటువంటి అమరవీరులు వాళ్ళు. అలాంటి గొప్ప
సేవ చేసిన వాళ్ళకి కనీసం నువ్వు ₹1 పెంచావా అని చెప్పి. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. కొత్తపేటలోని పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడే విధంగా నిర్వహిస్తుందని, ఈ క్రమంలో నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించడం, దాని ఆవిష్కరణ తనతో భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాలెండర్ ఆవిష్కరణ చూశాను. ఈ కార్యక్రమాన్ని కూడా ఇంత బాగా చేయొచ్చు అని చెప్పి పురుషోత్తమ శర్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మరి ముఖ్యంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాన్ని ఎంతోమందికి ఉపయోగపడే విధంగా, ఎంతోమందిని ఆలోచింపజేసే విధంగా పనిచేస్తూ, ఈ సందర్భంగా ఈ మాట కూడా ఒకటి చెప్పాలి. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దాకా జరిగే అంశం తెనాలి బ్రాహ్మణ పరిషత్ పురుషోత్తమ శర్మ గారి నాయకత్వంలో జరిగింది. ఎమ్మటే అంతే పెద్ద మనసుతో ఆ నాయకుడు కూడా రెండో రోజు ఖండనిచ్చి తప్పుడు ఆ ఫ్లోలో మాట్లాడటం జరిగింది అని చెప్పి బ్రాహ్మణ పరిషత్ని, సమాజాన్ని తన తప్పును గుర్తించండి అని చెప్పిన సందర్భం. ప్రతిదానికి గొడవ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఒక తప్పు జరిగినప్పుడు ఇలాంటి పరిషత్తుల ద్వారా పెద్దలు ఆ తప్పుని తెలియజేసినప్పుడు తప్పకుండా ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఒక మంచి మార్గం తెనాలి బ్రాహ్మణ పరిషత్ చూపించినందుకు మీ శాసనసభ్యుడిగా నేను ఎంతో గర్వపడ్డాను. మనం గమనిస్తే తెనాలి బ్రాహ్మణ పరిషత్తు ఈ 6 కర్మలు చేస్తోంది. అందులో మొట్టమొదటిది దానం. అనేకమైనటువంటి వారికి, లేని వారికి, చదువుకునేటువంటి వారికి కావచ్చు గాక, మహిళా పక్షాల్లో అనేక మంది బ్రాహ్మణులకు కావచ్చు గాక అనేకమైన దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిగ్రహణం. ఏదైనా ఒక విశేషవంతమైన కార్యక్రమం చేయడానికి ఈ పరిషత్తులో ఉండేటువంటి కార్యవర్గ సభ్యులందరికీ తగిన సమర్థత ఉంది. కానీ ఒక విశేషవంతమైన కార్యక్రమ ఫలం అందరికీ రావాలి అని అందరి దగ్గర నుంచి ₹1 ప్రతిగ్రహణ చేసి గొప్పదైనటువంటి ఒకనొక పందిరి వేస్తున్నారు. దాన్నే ప్రతిగ్రహణం. రూపాయి తీసుకున్న దాన్ని ఇప్పుడు ఒక చిన్న విరామం.